నిర్ణీత వ్యవధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబీ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు. భూసేకరణ సమస్య సాకుగా చూపించకూడదని హెచ్చరించారు. కరీంనగర్ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న ఆధునీకరణ పనులను ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే తీగలగుట్టపల్లిలో నిర్మాణంలో ఉన్న ఆర్ఓబీ పనులను పరిశీలించారు. సేతుబంధన్ పథకం కింద 100% నిధులను కేంద్రమే మంజూరు చేసిందని అన్నారు. గత ప్రభుత్వం భూసేకరణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదన్న ఆయన కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని కోరారు. పనులు సకాలంలో పూర్తి కాకపోయినా, సరిగ్గా చేయకపోయినా కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ రైల్వే ఆర్ఓబి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాకపోకలకు ఇబ్బంది అవుతున్నది. ఇక ప్రజల ఇబ్బందులు నానా అసలు చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు గేటు పడుతుందా, ఎప్పుడు అర్ధగంట పాటు గంటల పాటు ప్రజలు నిరీక్షించడం. ఇక్కడనే హాస్పిటల్స్ ఉన్నాయి, పేషెంట్స్ ఇబ్బంది పడడం, ఎమర్జెన్సీ పని వాళ్ళు ఇబ్బంది పడడం. దీనివల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇబ్బందులు. హైవేలలో ఈ ఆర్ఓబీస్ కానీ ఈ పూర్తి పనులు చేయడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తలేవు, వాళ్ళ వాటా ఇస్తలేవని చెప్పి భావించిన కేంద్ర ప్రభుత్వము 100% నిధులు, పూర్తి స్థాయి నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని. ఆ స్కీమ్ పేరు సేతుబంధన్. ఆ స్కీమ్ ద్వారా మన తీరోటపల్లి నుండి ఈ ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వము 154 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వము సేతుబంధన్ స్కీమ్ కింద కేటాయించడం జరిగింది. ఇలా పనులు సాగుతున్నాయి. సంవత్సరం లోపల పూర్తి పనులు అయిపోతాయి. గతంలో ఇన్ని రోజులు ప్రజలు పడుతున్న కష్టాలు తొలగే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారు, నితిన్ గడ్కరీ గారు, రైల్వే మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రజలు పడుతున్న బాధలను వాళ్ళ దృష్టి తీసుకొచ్చిన వెంటనే స్కీమ్ను మార్చి సేతుబంధన్ స్కీమ్ కింద దీన్ని నిధులు కేటాయించడం నిజంగా చాలా సంతోషం. వారు ప్రత్యేకంగా కూడా కలిసి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇది ఎవరు ఊహించని విధంగా అనేక సంవత్సరాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ప్రజల కష్టాలు తీర్చడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 154 కోట్ల రూపాయలు పూర్తి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇలా పనులు ప్రారంభమైనాయి. ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. దాని తగ్గట్టుగా ఇలా ప్రజల యొక్క అభ్యర్థనలను రాష్ట్ర ప్రభుత్వము గమనించాల్సి ఉంది. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి.